హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో అన్న ఎంగేజ్మెంట్కి వెళ్ళినప్పుడు ఏంటంటే అక్క వాళ్ళ పెళ్లి రోజు కూడా వచ్చింది. అండ్ అదే రోజు ఏంటంటే అక్క వాళ్ళ పాపకి చెవులు కుట్టించాము. మా అక్క వాళ్ళ పాపకి ఈ నవంబర్ 5th ఏంటంటే 4 years కంప్లీట్ అవుతాయి. సో ఆడ్ నెంబర్స్ ఇయర్స్లో కుట్టిస్తారు కదా, సో అందుకని చెప్పి ఇప్పుడే కుట్టిస్తే బెటర్ అని మేము అనుకున్నాము. కానీ మా అన్న మాత్రం ముందు నుంచి కూడా ఇప్పుడే వద్దు ఆమంట, మావయ్య నాకు చెవులు కుట్టి అని చెప్పి అడగాలంట, అప్పటి వరకు వెయిట్ చేద్దామని అన్నాడు. మేమేంటంటే పెద్దయ్యే కొద్దీ లైక్ చెవులు కొంచెం నొప్పి వస్తుందేమో, నొప్పి అనిపిస్తుంది, అప్పుడు పెద్దయ్య కుట్టిస్తే అని మేము చాలా ఆలోచించారు. లైక్ అంటే ఇప్పుడు గన్ షాట్స్ వచ్చాయి కదా, ఈజీనే కదా, అలా కుట్టిద్దామా, లేకపోతే ఇట్లా నార్మల్గా కుడతారు కదా గుచ్చి, అలా కుట్టిద్దామా అని చెప్పి చాలా ఆలోచించాము. గుంటూరులో కనుక్కున్నారంట మా అక్క వాళ్ళు, లైక్ గన్ షాట్స్ వేద్దామా అని చెప్పి. కానీ జోయాలకు అసలు అడిగితే వాళ్ళైతే వెయ్యమండి, చిన్నపిల్లలు కదా అని అన్నారంట. అండ్ అదే కాకుండా మనము ఏదైనా చేస్తున్నామంటే 10 మందిని సలహా తీసుకుంటాం కదా, 10 మంది దగ్గర ఎంక్వైరీ చేసుకుంటాము. సో మా బావగారు కొలీగ్స్ వాళ్ళ వైఫ్తో కనుక్కుంటే వాళ్ళు ఏం చెప్పారంటే, వాళ్ళకి 2 ఆడపిల్లలు, వాళ్ళైతే గన్ షాట్ అయితే లైక్ హోల్స్ పెద్దగా అవుతాయి అన్నట్టుగా చెప్పారంట. అందుకని చెప్పి ఓకే ఇలా చేత గుట్టించే దానికే వెళ్ళిపోదాము అని అనుకున్నాము. సో మేమైతే ఇక్కడ ఎప్పుడు మేము గోల్డ్ చేయించుకునే రమేష్ అంకుల్ ద్వారానే ఇంకా చెవులు కుట్టిద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాము. ఇంకా ఆమెని కుట్టించుకుంటావా జెన్నీ అంటే నాకు కావాలి అని చెప్పి అంటుంది అనమాట. ఫుల్ యాక్టివ్ ఉంటుంది, బట్ ఆమెకు తెలియదు కదా పెయిన్ వస్తుంది అని చెప్పి ఇంకా ఓకే అని చెప్పి కూర్చుంది. ముందే మా వాళ్ళు లాలీపాప్ ఇచ్చారు ఎక్కడ ఏడుస్తుందో అని చెప్పి. యాక్చువల్లీ తను చాలా హ్యాపీగా ఉంది, కుట్టించుకోవడానికి రెడీ ఉంది. మేమే ఒక తప్పు చేసాము, ఏంటంటే అంకుల్ కుట్టి ఓకే అయ్యింది అన్నప్పుడు మేము గట్టిగా అరిచాము, దానికి ఆమె భయపడి ఏడ్చింది. కానీ నార్మల్గా అయితే కొంచెం పెయిన్ టాలరేట్ చేస్తుంది అనమాట, కొంచెం మొండిదే అని చెప్పి చెప్పుకోవాలి. ఇంకా కుట్టక ముందే ఆమె ఏడ్చిద్దే ఏడవదో తెలియకముందే మా బావగారు మొహం అయితే అసలు మాడిపోయింది అనమాట. ఇంక మా అక్క కూడా పక్క నుండి, ఇంకా మా నాన్న బయటకి ఎక్స్ప్రెస్ చేయట్లేదు కానీ మా నాన్న కూడా లోపల టెన్షన్ పడుతున్నారు. సో ఇప్పుడు చూడండి ఎగ్జాక్ట్గా వచ్చింది అయితే కానీ మేము గట్టిగా అరిచాము. ఫస్ట్ బాగా అలా మేము చేసిన తెలియకుండా అయిపోయింది. ఇంకా దానికి ఫోన్ చూపిస్తూ ఉంటే ఇంకేం పాపిజ్జి అని చెప్పి అండ్ సెకండ్ లోన్ ఒప్పుకుంటే ఇంకా తీసుకొని కూర్చుంది. అక్కడ అంతా బాగానే ఉంది, మళ్ళీ దాన్ని సరి చేస్తారు కదా, లైక్ అంటే గుచ్చిన దాన్ని వంచి రింగ్లా పెట్టాలి కదా, అక్కడ ఏదైతే మెలికేసేది ఉందో అప్పుడు మళ్ళీ తనకి ఇబ్బందిగా అనిపించింది అనమాట. అప్పుడు కొంచెం పెయిన్ తెలిసినట్టుంది, అప్పుడు కూడా ఏడ్చింది, టాలరేట్ చేయలేకపోయింది. అది కొంచెం నిజంగానే దగ్గరగా చేస్తున్నప్పుడు రింగ్ లాగినట్టు అవుతుంది కదా, అందుకని నొప్పి వచ్చినట్టు అనిపించింది. ఈ జెన్నీకి ఇంకా చెవులు కుట్టిడమేమో కానీ ఆమె కోసం ఎంత మంది వచ్చారంటే, పెద్దమ్మలు, మావయ్యలు, అత్తలు మార్చి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు దగ్గరికి తీసుకొని కూర్చోబెట్టుకొని ఏడుస్తుందని చెప్పి ఇంకా వెళ్ళి మా నాన్న ఆమె మొహం చూస్తుంటే కూడా అసలు నువ్వు వెళ్ళిపో అని చెప్పి అంటుంది. ఇంకా మా నాన్న పక్కకి వెళ్ళాక ఇంకా మళ్ళీ ఆపిందనమాట. ఇంకొకటి ఏంటంటే జెన్నీకి కార్టూన్ సిరీస్లో లైక్ ఎక్కడన్నా మిక్కీ మౌస్లు ఇలాంటివి చూస్తారు కదా, పిల్లలు చూడడానికి ఇష్టపడతారు కదా, తిని మొత్తం రుద్ర ఇంకేదో గ్రానీ అంట, అదేదో గేమ్ ఒకటి వస్తుంది కదా, దాని గురించి డిస్కస్ చేస్తూ యూట్యూబ్లో వీడియోస్ వస్తాయి కదా, అది చూస్తుంది ఎక్కువ ఇంట్రెస్టింగ్గా. ఇంకా మా బావ అయితే అసలు దిగాలుగా పెట్టేశారు. ఇంకా మా అక్క కూడా, ఇంకా మా ఆయన అయితే సోఫాలో మా అన్న పక్కన కూర్చొని చూసుకొని మురిసిపోతున్నాడు, వాళ్ళ కూతురికి చెవులు కుడుతున్నారని చెప్పి. సరే ఇంకా కుట్టిద్దామని డిసైడ్ అయినప్పుడైతే ఇంకా మా అన్న అయితే ముందు నుంచే మా అక్కకు వార్నింగ్, ఆ పిల్లకి చిన్నది ఏదన్నా చిన్న దోమ కుడితే దాన్ని గిల్లి పెద్దది చేస్తుంది అనమాట. అలాంటిది ఇప్పుడు చెవులు కుట్టిస్తున్నావు, లాక్కొని ఏమన్నా పుండులాగా అయితే మాత్రం అస్సలు ఒప్పుకోను, నువ్వే రెస్పాన్సిబుల్ అని చెప్పి మా అక్కకు ముందే వార్నింగ్ ఇస్తున్నాను. ఇక్కడ చిన్నగా తెలుస్తున్నట్టుంది తనకి పెయిన్, చిన్నగా ఎక్స్ప్రెషన్ మారుతూ ఉంది. అక్కడ ఇంకెక్కడైతే టైట్ చేస్తున్నారో కొంచెం గట్టిగా ఉందో ఇంకా అప్పుడు అసలు గట్టిగా ఏడ్చేస్తుంది అనమాట. మళ్ళీ ఇంట్లో వాళ్ళ షాప్ ఏంటంటే కొంచెం చిన్నగా ఉంటుంది అనమాట. సో అక్కడికి ఇంతమంది అంటే కష్టము సరిపోదు అని చెప్పి ఇంట్లోనే ప్లాన్ చేసుకుంటాము సింపుల్గానే. అండ్ ఆ రోజు తనకి మేము ఊరెళ్ళి వచ్చాము కాబట్టి అది కొత్త డ్రెస్ వేసాము, ఇంకా అది తీయనివ్వలేదనమాట లంగా జాకెట్ వేయడానికి. ఇంకా అక్కడే స్నానం చేయించుకొని జస్ట్ ఈ ఫ్రాక్ వేసారు, వచ్చాక ఇక్కడ లంగా జాకెట్ వేద్దామంటే అస్సలు తీయనివ్వలేదు. ఏదన్నా ఒకటి వేసామంటే ఇంకా అది తీయనివ్వదు. ఇంకా లంగా ఓణీలు, లంగా జాకెట్లు ఇట్లా ట్రెడిషనల్ అంటే ఎంత ఇష్టం అంటే ఇంకా పొద్దున వేసింది నైట్ పడుకునేటప్పుడు కూడా తీయనివ్వదు. ఇంకా స్నానం అప్పుడు ఏదో ఇంకా అబద్ధాలు చెప్పి ఎలవల మాయ చేసి
అది తీసి స్నానం చేయించడం తప్పితే దాని సొంతంగా అయితే డ్రెస్ తీయని మాత్రం అనదు. ఇంకా అంకుల్ మళ్ళీ దగ్గరకు రాబోతుంటే నువ్వు అక్కడ కూర్చో అని చెప్పి ప్లేస్ కూడా చూపిస్తుంది ఎక్కడ కూర్చోవాలో. అట్లుంటుంది, మామూలు కాదు అసలు, మర్చిపోదు. ఎంత త్వరగా డైవర్ట్ చేయాలన్నా కానీ కష్టము. ఇంకా సరే నీకు ఎలా నొప్పి వస్తుంది కదా తీసేద్దాము అని చెప్తూ ఉన్నారు. మళ్ళీ ఏమో లేదులే పెన్తో చుక్క పెడతాము, ఇంకా ఫస్ట్లో పెట్టాం కదా అట్లా నా చేతిలో ఏం లేదు అని చెప్పి చిన్నగా అబద్ధం చెప్పి అట్లా ఇంకా ఇచ్చేశారు. మళ్ళీ ఏడుపు మొదలు పెట్టింది. ఇంకా మా బావకి ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడ కళ్ళలో ఉంది, కళ్ళెప్పి ఇట్లా కొడితే వాటర్ కిందకి వస్తాయి అన్నట్టుందనమాట. ఇంకా మక్క కూడా అంతే దగ్గరుండి ఇంకా వీళ్ళిద్దరు తట్టుకోలేకపోతున్నారు. అది చూడండి క్లియర్గా ఇక్కడ మా బావ ఎక్స్ప్రెషన్ కనిపిస్తుంది. ఆఫీస్ ఏమో కొంచెం ఎక్కువ వర్క్ ఉంటుంది, ఎక్కువ లోడ్ ఉంటుంది, బట్ ఇలా చిన్న చిన్నగా మిస్ అయిపోతామేమో అని చెప్పి ఇంకా నాకు మెంటల్ టెన్షన్ అనమాట. అరే ఇంట్లో ఇలా చేసుకుంటున్నారు కదా వెళ్ళాలి అని చెప్పి. దీనికి కూడా అసలు అందుకుంటామో అందుకోమో, లీవ్స్ ఎలా ప్లాన్ చేయాలి, టికెట్స్ దొరుకుతాయా లేదా అని చెప్పి అసలు చాలా ఆలోచించాము. మాకేంటంటే లైక్ ఈవినింగ్ ఎగ్జాక్ట్ ఆఫీస్ ఈవినింగ్ టైంకి కన్వీనియంట్గా ట్రైన్స్ అయితే లేవన్నమాట. ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే ఆ రోజు మధ్యాహ్నం పర్మిషన్ అడిగి వెళ్తే రీచ్ అవుతాము, లేదంటే నైట్ అయితే ట్రావెల్ చేయాలి. మళ్ళీ ట్రైన్ ఇంకో డైరెక్ట్ సికింద్రాబాద్లో ఎక్కితే మా ఊళ్ళో దిగేయచ్చు. అండ్ లేదు అంటే గుంటూరు వెళ్తే అక్కడ అక్క వాళ్ళ దగ్గర ఆ రోజు నైట్ స్టే చేసి నెక్స్ట్ డే అయినా వెళ్ళిపోవచ్చు. మా ఊరికి ఫ్రీక్వెంట్గా బస్సెస్ అండ్ నెంబర్ ఆఫ్ బస్సెస్ కూడా ఉంటాయి. బట్ బస్తో ప్రాబ్లం ఏంటంటే అది లేట్ నైట్ లైక్ 11:30, 12కి ఉంటుంది. అంటే మా ఊరికి చాలా షార్ట్ జర్నీ, 6 hours 5.5 hours. బట్ దాన్ని వాళ్ళు ఎర్లీ మార్నింగ్ రీచ్ అవ్వడానికి అంటే ఇప్పుడు 3-4 కల్లా వెళ్ళిపోతే మళ్ళీ అక్కడి నుంచి వేరే ఊర్లో వెళ్ళే వాళ్ళు ఇబ్బంది పడతారు అన్న ఆలోచన ఏమో తెలియదు. కానీ వీళ్ళు ఏంటంటే ఎల్బీ నగర్ నుంచి ఇంకా 12కి స్టార్ట్ చేస్తారు. అప్పటి వరకు మనకి ఒక నిద్ర డిస్టర్బ్, మళ్ళీ ఒకవేళ నెక్స్ట్ డే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటే చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. అందుకని చెప్పి ఇంకా బస్సు ప్రిఫర్ చేయట్లేదు. ఫస్ట్ 2 times అయితే బస్సు వెళ్ళాము, ఇంకా తర్వాత నుంచి ట్రైనే ప్లాన్ చేసుకున్నాం అనమాట. అలా ఇంకా టైంకి రీచ్ అయ్యామన్నమాట ట్రైన్లో. ఇంకా ఫ్రైడే స్టార్ట్ అయ్యి సాటర్డే ఏమో అన్న ఎంగేజ్మెంట్ చూసుకున్నాం. ఇంకా సండే అక్క వాళ్ళది మ్యారేజ్ డే అండ్ అదే రోజు ఈవినింగ్ చెవులు కుట్టించాము. ఇంకా ఏడుస్తూనే అంది కంటిన్యూస్గా ఇక్కడ, అసలు ఎవరు మాట వినట్లేదు. అందుకని ఇంకా వాళ్ళ పెద్దమ్మ కూర్చోబెట్టుకుంది. ఇక పెద్ది అనుకుంటే వాళ్ళ పెద్దమ్మతో బాగానే తిరిగిద్ది, అందుకే ఇంకా వాళ్ళ పెద్దమ్మ కూర్చోబెట్టుకున్నారు. అది నొక్కేటప్పుడు మాత్రం పాపం బాగా నొప్పి వస్తున్నట్టుంది, బాగా ఇబ్బంది పడింది. అసలు ఎవరి మాట ఎన్ని చెప్పినా ఎన్ని లాలీపాప్స్ అన్నా కానీ ఏ ఫోన్ చూపించినా కానీ అసలు వినట్లేదు. ఇంకా చాలా ముందే చెవులు కుట్టించేయాల్సింది. అసలు తనకు చాలా ఇంట్రెస్ట్. నేను కానీ మా అక్క కానీ మా అమ్మ కానీ చెవులు పెట్టుకుంటున్నా, ఏమైనా రెడీ అవుతున్నా, ఇంకా దండలు వేసుకుంటాం కదా, చెవులు పెట్టుకుంటాం కదా, అసలు చాలా ఇంట్రెస్ట్. నాకు కావాలని చెప్పి ఇంకా అక్కడ చాలాసేపు ఏడుస్తుంది. ఇంకా నా మ్యారేజ్ అప్పుడైతే ఇంకా చెప్పొద్దు, చాలా చిన్నగా ఉన్నప్పటి నుంచే లైక్ ఫేస్కి మాకు చెవులు ఉంటాయి కదా, అవి పట్టుకునేది అనమాట. మంత్స్ బేబీ అప్పటి నుంచే పట్టుకొని చూసేది. ఇంకొంచెం మాటలు రావడం మొదలుపెట్టాక నాకు అని అడిగేది. ఇంక ఇప్పుడైతే డైరెక్ట్ మా అన్ననే మొదలు పెట్టేసింది అనమాట. తాత నాకు చెవులు కుట్టించు, మామ నాకు చెవులు కావాలి అని చెప్పి అడగడం మొదలుపెట్టింది. చెవులు కుట్టేటప్పుడు పెద్ద టాస్క్ ఏంటంటే 2 ఈక్వల్గా హోల్స్ పెట్టారా లేదా, 2 సమానంగా కుట్టారా లేదా, ఏదన్నా ఒకటి కిందకి కుట్టారా అనేది మనం చెక్ చేసుకోవాలి. మాకేంటంటే 2 చెవుల్లో ఒకటి కొంచెం కింద కుట్టినట్టే అనిపిస్తుంది. అది మేము హోల్ పెట్టినప్పుడే అనుకున్నాం కానీ బట్ లేదు అది ఓకే ఉంది అన్నట్టుగా అనుకున్నారు. బట్ కుట్టాక కొంచెం కిందకే వెళ్ళింది. బట్ దట్స్ ఓకే అని చెప్పి చెప్తున్నారు. చూడాలి మరి ఫ్యూచర్లో లైక్ అది ఇంకా కిందకి జారిద్దా లేకపోతే ఓకేగా ఉండిద్దా అని చెప్పి. ఇక్కడ కుట్టడం అయితే 2 చెవులకి అయిపోయింది. ఇంకేంటంటే కొంచెం సరి చేయాలి, దానికి కూడా అసలు ఒప్పుకోవట్లేదు, సరి చేయనివ్వట్లేదు అనమాట. ఇంకా ఒళ్ళో కూర్చొని సరి చేయనివ్వట్లేదు అని చెప్పి ఇంకా మా అన్న సరే నుంచొని ఎత్తుకొని ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి ఇంకా మా అన్న తీసుకున్నారు. ఇంకా మా అన్న నుంచున్నప్పుడు ఇంకా అంకుల్ కొంచెం సరి చేసేసారనమాట. ఏమో చెవులు కుట్టియడమేమో కానీ ఇంకా అవన్నీ వచ్చి వెయిటింగ్ అని అయితే మేము తను ఎత్తుకున్నాం కదా, లేపారు కదా అని చెప్పి ఫోన్ తీసేసాము. అప్పుడు కూడా నా ఫోన్ అని చెప్పి ఏడుస్తుంది. అంతే, పిల్లలు ఏదన్నా ఒకటి కావాలి అన్నారంటే ఇంకా అది వాళ్ళ దగ్గరికి వచ్చే వరకు ఏడుస్తూనే ఉంటారు. సో వెళ్ళిన పనులన్నీ సక్సెస్ఫుల్గా అయితే వీకెండ్లో కంప్లీట్ చేసేసుకున్నాము. ఇంకా అన్న మ్యారేజ్ కూడా ఫిక్స్ అయింది కాబట్టి ఇంకా మళ్ళీ వెళ్ళాల్సినవి చాలా ఉంటాయి, వెళ్ళి రావడం, ఇట్లా ఇంటికి ట్రావెలింగ్, ఈ పెళ్లి పనులు అండ్ ఇక్కడ ఆఫీస్ వర్క్, ఇంట్లో మేనేజ్ చేయడం అండ్ టైం దొరికినప్పుడు లైక్ వీడియోస్ చేద్దాం అనుకుంటా కానీ అప్పుడప్పుడు ఒక్కొక్కటి మిస్ అవుతుంది అనమాట, పోస్ట్ చేయడం, షెడ్యూల్ చేయడం. నేనైతే మ్యాక్స్ ట్రై చేస్తాను. ఈ హడావుల్లో పనులు ఉండడం వల్ల అసలు అవ్వట్లేదు ప్రాపర్గా వీడియోస్ తీయడానికి. ఈ వీడియోకి అయితే అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.